హలో గాయ్స్. సో నా ఎగ్జామ్స్ అయిన తర్వాత నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను. సో వెళ్ళాను అనమాట. అండ్ ఈ పిన్ని మా మమ్మీ వాళ్ళ సెకండ్ సిస్టర్, అండ్ అక్కి ఈ పిన్ని వాళ్ళ కొడుకు, అండ్ అక్కి మా కజిన్ అనమాట. అండ్ నేను ఇక్కడ ఏం పెద్దగా ప్లాన్స్ లేవు అని నేను మా గార్డెన్ నుంచి కొన్ని టమాటో ప్లాంట్స్, అంటే చాలా ఎక్కువే ఉంటాయి టమాటో ప్లాంట్స్, సో ఒక 3 to 4 నేను ఇక్కడ తీసుకొచ్చాను. అలానే కొన్ని ప్లాంట్స్ కూడా తీసుకొచ్చాను అనమాట ఇక్కడ పెడదామని. అండ్ నేను సౌజీ పిన్ని మంచిగా మాట్లాడుకుంటూ ఇంకా మేము అది పెట్టేసామన్నమాట. అండ్ ఆ లోపల అక్కి ఊరికే పిన్నిని చాలా ఇసుకిస్తున్నాడు అనమాట. డోర్ తెరిస్తే బయటకు వెళ్ళిపోతాడు. అందుకే సౌజీ పిన్ని ఎక్కువ డోర్ తీయదనమాట మేము లేనప్పుడు. సో ఇప్పుడు నేను ఉన్నా కాబట్టి నేను చూసుకుంటాను. అండ్ మేము అక్కడే కొరియాండర్, పుదీనా, మెంతులు అన్నీ వేసామన్నమాట. అండ్ అంటే కొంచెం తవ్వి నీట్గా వేసేసాము. అండ్ నెక్స్ట్ అక్కడే మా పిన్ని దివాళీకి డోర్ పైన ఫ్లేవర్స్ హ్యాంగ్ చేసిందనమాట. అవి అలానే అంటే డ్రై అయిపోయినాయి ఫ్లేవర్స్. సో నేను అవి వేస్తే వస్తాయేమోనని ఇంకా నేను అవి వేసాను, మేబీ వస్తాయి. అండ్ నెక్స్ట్ పక్కనే ఒక పెద్ద బేర్ ఫ్రూట్ అంటే బేర్ ఫ్రూట్ ట్రీ ఉందన్నమాట, చాలా పెద్దది. కింద అయితే థిక్ లేయర్ ఫామ్ అయిపోయింది అవన్నీ. సో నేను కొన్ని తీసుకొని వచ్చాను. అండ్ మా పిన్ని వాళ్ళ ఇంటి ముందు పెద్దగా ఏం ప్లాంట్స్ లేవన్నమాట. హెబిస్కస్, 2 షో ప్లాంట్స్, అండ్ ఒక జామకాయ చెట్టు. అండ్ నేను ఇక్కడ మా పిన్ని అంటే మా పిన్ని చాలా బాగా చేస్తుంది అనమాట చట్నీ. సో నేను మా పిన్ని దగ్గర చట్నీ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాను. సో మా పిన్ని నన్నే చేయమనింది అండ్ నేను చేస్తున్నా. ఆ లోపల అక్కి ఊరికి బయటకు వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని చూడడానికి నేను వచ్చానమాట సైలెంట్గా. వెళ్తే ఆయన ఇక్కడ బ్యాక్ సైడ్ అంటే హౌస్ బ్యాక్ సైడ్కి వచ్చి ఆయన వాకింగ్ చేస్తున్నాడు అనమాట. అసలు ఆయన ఎందుకు వస్తున్నాడంటే అక్కడ ఒక నెస్ట్ ఉందన్నమాట. సో అది ఏంటా అని చాలా ఎక్సైటెడ్గా అక్కడికి వెళ్ళి చూస్తున్నాడు ఊరికే. అండ్ నెక్స్ట్ ఇంకా తీసుకొచ్చిన తర్వాత అది కూల్ అయిన తర్వాత నేను గ్రైండ్ చేద్దాం అనుకున్నాను. సో కూల్ అయిపోయింది అండ్ గ్రైండ్ చేసేసి నేను ఇంకా అక్కి తినేసాము. అంటే సౌజీ పిన్ని దోశ వేస్తుంది అండ్ అక్కికి దోశ చాలా ఇష్టం అనమాట. ఆయన ఆల్మోస్ట్ 1.5 దోశ తింటాడు. అండ్ నెక్స్ట్ మేమందరం నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా సౌజీ పిన్ని లంచ్ చేసేసింది అనమాట. అండ్ లంచ్ చేసిన తర్వాత అందరం ఇంకా నిద్రపోయి ఇంకా లేయంగానే అక్కి పార్క్ అంటాడనమాట. సో మేము పార్క్కి వెళ్ళిపోయాం. సౌజీ పిన్నికి ఇది ఒక డైలీ రొటీన్ అనమాట. తినిన తర్వాత కాసేపు తర్వాత ఇంకా పార్క్. సో అది అక్కికి అలా అలవాటు అయిపోయింది. పార్క్ అనే అంటాడు. ఇంకా ఆయనకి టైం కూడా అక్కర్లేదు, జస్ట్ వెదర్ చూసి పార్క్ అంటాడు. అండ్ మేము ఇది ఒక జిమ్ పార్క్ వెళ్ళాం. అంటే ఆబ్వియస్గా మేము ఒక పార్క్ వెళ్తాం నార్మల్గా అయితే, బట్ ఈరోజు ఎందుకో ఆ పార్క్ వెళ్ళబుద్ధి కాలేదు. సో ఈ జిమ్ పార్క్ అంటే లోపలికి వెళ్తే ఈ జిమ్ పార్క్ ఉంది. సో అక్కడికి వెళ్ళిపోయాము. అండ్ అక్కి కాసేపు సైక్లింగ్ చేసిన తర్వాత మేము బయటికి వెళ్ళామన్నమాట. అంటే బయట ఏమైనా తిందామని ఎతికి అప్పుడు మాకు ఒక పానీపూరి షాప్ కనిపించింది. అండ్ ఇది కూడా అంతేం బాగాలేదు, లైక్ ఓకే. అండ్ మేము అక్కడ కట్లెట్ తిన్నాం, అదంతా సాటిస్ఫైయింగ్ అనిపించలేదు. సో అందుకే మేము ఇంకా సౌజీ పిన్ని కూడా ఇంకా మేమందరం ఒకటేసారి ఇంకా పార్క్లో ఆడుకొని ఇంకా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత సౌజీ పిన్ని కూడా ఏం డిన్నర్ చేయలేదన్నమాట. సో ఇంకా మేము మంచూరియా తీసుకొచ్చాము. అక్కి కూడా మంచూరియా తింటాడనమాట బాగానే. అండ్ ఆ డే ఇన్ మై పిన్నీస్ హౌస్.